శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ఆగస్టు నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీనరాశి వారికి ప్రస్తుతం రాశి యందే సంచరిస్తున్నటువంటి శని భగవానుడు పైపెచ్చు వక్ర గమనం పొందడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే వీళ్ళ మీద మరింత పని ఒత్తిడి పెరగడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎంత పని చేసినా ఇంకా ఆ పని మిగిలే ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే మీరు పై అధికారుల్ని సంతృప్తి పరచలేకపోతూ ఉంటారు. సాధారణంగా ఒక ఆఫీసులో కానీ ఒక వ్యవస్థలో కానీ ఎక్కువ పని చేసిన వాడికి మళ్ళా పని అప్పచెప్పడం జరుగుతూ ఉంటుంది. అది ఇప్పుడు మీ విషయంలో జరుగుతుంది. దానికి తగినటువంటి ఓర్పు సహనం అన్నది ఈ సమయంలో లేకపోవడం వల్ల చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. దానికి అదనంగా ఇంచుమించుగా ఈ నెలంతా కూడా కుజుడు సప్తమ స్థానంలోకి రావడం జరిగింది. ఈ కుజ శనుల సమసప్తక స్థితి జాతకుడికి సహ ఉద్యోగుల వలన ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే యాజమాన్యంతో ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఒకరికొకరు సాటిస్ఫై చేసుకోలేకపోతూ ఉంటారు. అది పని ఒత్తిడి అవ్వచ్చు, వేరే కారణాల వల్ల అవ్వచ్చు. చాలా వరకు భార్యాభర్తల మధ్య అనురాగం తగ్గుతూ ఉంటుంది. ఒకరిని చూస్తే ఒకరికి ఇబ్బందో ఇసుకోగలుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధమైనటువంటి స్థితి ఈ కుజ శనుల వల్ల రావడం జరుగుతూ ఉంది. దాంతో రాహు కూడా మీకు వ్యయ స్థానంలో ఉండడం వల్ల కొన్ని కొత్త ఆలోచనలు ప్రతిదీ కూడా అనుకున్న టైంలో జరగవు. ఈవెన్ భోజనం కూడా అనుకున్న టైంలో జరగదు. ఈ వృత్తి కూడా అప్ అండ్ డౌన్స్గా ఉంటుంది. ఎవరో ఒక చుట్టాలో బంధువులో మీ గృహాన్ని విజిట్ చేయడం వల్ల వారికి సరైనటువంటి సౌకర్యాలు కల్పించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఎక్కువగా ఈ బయట నుంచే ఈ భోజనాలు తెప్పించడం, అలాగే ఎక్కడన్నా ఇతరుల యొక్క ఆతిథ్యం స్వీకరించడం కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. మొత్తం మీద ఏంటంటే ఏదైనా ఒక శుభగ్రహం మన రాశిలో లగ్నంలో ఉన్నప్పుడు జాతకుడికి అన్ని సౌకర్యాలు లభిస్తూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని సౌకర్యాలు హ్యాపీగా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ పాపగ్రహ ప్రభావం వల్ల జాతకుడికి తను ఉన్నది కూడా తను అనుభవించలేకపోతూ ఉంటాడు. ఏదో చక్కగా విశ్రాంతి తీసుకుందన్న టైంలో ఎవరో ఒకరు బంధువు రావడం వల్ల వాళ్ళతో బయటకు వెళ్ళవలసి రావడం, లేదంటే వీళ్ళు ఉన్నటువంటి రూమ్ వాళ్ళకి ఇవ్వడం, ఈ విధంగా చాలా వరకు సరైనటువంటి నిద్రకి సరైనటువంటి ఆహారానికి కూడా నోచుకోలేకపోతూ ఉంటారు. అంటే అన్నీ ఉంటాయి కానీ ఏది అనుభవించలేకపోతూ ఉంటాడు. ఇది విద్యార్థుల మీద ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు మీకు మీ కుటుంబంలో ఈ మీనరాశికి సంబంధించిన పిల్లలు కానీ ఉంటే వాళ్ళు ఏదైనా మంచి హాస్టల్లోనో ఒక గురువు దగ్గర పెట్టి చదివించుకోవాలి తప్ప ఈ గృహంలో ఉండి చదువుకోవడం వల్ల చాలా వరకు వాళ్ళు చదివింది బొరకెక్కదు. ఎంత కష్టపడ్డా మార్కులు సరిగ్గా రాకపోవడం, పైపించు ప్రతిదానికి కూడా చికాకుగా ఉండడం జరుగుతుంటుంది. ఈ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు వారి మీద పడడం వల్ల వారు కూడా కొద్దిగా మానసిక అశాంతికి గురయ్యే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాశివారు ప్రతిదీ కూడా ఒక ప్రయత్నం 1-2 సార్లు చేయవలసి ఉంటుంది. అయితే చతుర్థ స్థానంలో గురుగ్రహ సంచారం ఇది చాలా వరకు మీకు చివరి నిమిషంలో అయినా సరే ఏదో విధంగా మిమ్మల్ని ఆ ఆపద నుంచి సమస్య నుంచి బయటపడవేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి శుక్రగ్రహం కూడా ఇంచుమించుగా మీకు ఆగస్టు 20వ తారీఖు వరకు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఏదైనా గృహంలో కొన్ని కొత్త వస్తువులు సేకరించడం, అలాగే కొంతమందికి కొత్త వాహనం కానీ కొత్త గృహం కానీ రావడం జరుగుతూ ఉంటుంది. కనీసం మీరు ఏదైనా ఒక శుభకార్యంలోనో ఒక ఫంక్షన్లోనో పాల్గొనడం, ఏదైనా కొద్ది రోజుల పాటు ఏదైనా ఒక పుణ్యక్షేత్రమో విహార కేంద్రమో దర్శించడం, మంచి రెస్టారెంట్లో భోజనం చేయడం, ఇవి టెంపరీగా మీకు కొంత రిలీఫ్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు కానీ మీ స్నేహితులు కానీ ఒకసారి మీ దగ్గరికి మీ ఊరికి రావడం వల్ల మీ గృహానికి రావడం వల్ల వారితో కలిసి మీరు ఏదైనా ఒక హోటల్కో రెస్టారెంట్కో వెళ్ళడం, అక్కడ కొద్దిగా హ్యాపీగా గడపడం,
ఏదైనా పార్క్ లాంటి కొత్త ప్రదేశాలు చూడటం, కొద్ది విహార వినోదయాత్ర లాంటివి ఎంత ఇబ్బందులున్నా బయటికి వెళ్ళినప్పుడు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇదంతా మిక్స్డ్గా కనబడుతూ ఉంటుంది. ఏదైనా ఈ గురువు సహకారం మీకు, ఎందుకంటే మిథున రాశిలో ఉన్నటువంటి గురువు అటు దశమ స్థానమైనటువంటి ధనుసుని వీక్షించడం జరుగుతుంటుంది. మరి మనకి ఈ 4 కార్నర్ రాశులు కూడా ఒకదానికొకటి సహకారం రావడం వల్ల ముఖ్యంగా ఉద్యోగపరంగా మీరు ఎంత కష్టపడినప్పుడు కూడా ఒక విధమైనటువంటి రిలీఫ్ వృత్తిపరంగా మీకు అది కొత్తది ప్రారంభించాలన్నా, పాతది విడిచిపెట్టి కొత్త దాంట్లో చేరాలన్నా చాలా వరకు మీకు వృత్తిపరంగా కొన్ని అవకాశాలు వస్తుంటాయి, కొన్ని తప్పనిసరి మార్పులు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సమయంలో మీకు ఏదైనా ఉద్యోగం చేయడం ఇష్టం లేదు, వేరే చోట మనం ఉద్యోగం ఎదుర్కోవాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా మీరు కొత్త ఉద్యోగం చేతికి వచ్చిన తర్వాత మాత్రమే ఈ పాత ఉద్యోగాన్ని విడిచిపెట్టాలి తప్ప తొందరపడి మానేస్తే తర్వాత చాలా రోజుల పాటు ఖాళీగా ఉండవలసి ఉంటుంది. కాబట్టి ఉద్యోగ విషయంలో మాత్రం ఎటువంటి ప్రయోగాలు చేయవద్దు. అలాగే ఆరోగ్యపరమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఎవరికైతే థర్డ్ టైము ఈ జన్మశని నడుస్తుందో సాధారణంగా 60 పైన ఉన్న వాళ్ళకి ఈ మూడోసారి ఏలినాటి శని జరిగినప్పుడు చాలా వరకు ఇబ్బందులు రావడం కానీ, బెడ్ రిటర్న్ అవ్వడం కానీ, యాక్సిడెంట్లు కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే వృద్ధులు అంటే 60 పైన 65 పైన ఉన్నవాళ్ళు చాలా వరకు ఈ జన్మశని ప్రభావం వల్ల, వ్యయంలో రాహు ప్రభావం వల్ల ప్రమాదాలు జరగవచ్చు, దీర్ఘకాలిక వ్యాధులు బయటపడవచ్చు, రాంగ్ మెడికేషన్ జరగవచ్చు, లేదంటే మీకు మీరు ఏదైనా మందులు వాడటం వల్ల సొంత ప్రయోగాలు చేసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఏదైనా పెద్దలు వృద్ధులు మాత్రం చాలా వరకు ఆరోగ్యం కాపాడుకోవాల్సి ఉంటుంది. అలాగే దైవభక్తి విషయంలో మాత్రం కంపల్సరీగా ఈ రాశి వారు మరి శని భగవాను యొక్క అనుగ్రహం కోసం దక్షిణామూర్తి ఆరాధన, శివుణ్ణి ఎక్కువగా పూజించుకోవడం, వీలైతే ప్రతి శనివారం కూడా హనుమాన్ కానీ శివాలయం కానీ దర్శించడం, అలాగే సాధ్యమైనంత వరకు పెద్దవారికి వారికి అవసరమైనటువంటి మందులు కానీ ఫ్రూట్స్ కానీ ఏదో ఒక సౌకర్యం మీ కుటుంబంలో పెద్దవారు ఉంటే వాళ్ళకి, లేని పక్షంలో బయట ఎవరైనా కొద్ది పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకైనా మందులు అవసరం ఉన్నాయా కొనిపెట్టండి. లేదంటే వాళ్ళకైనా చెప్పులు లేదంటే గొడుగో వాళ్ళు వాడుకునే వస్తువులు బట్టలో కొనిపెట్టడం వల్ల మీకు శని భగవాను యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. సాధారణంగా మన జన్మజాతకం బాగుంది, గోచారంలో కూడా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, అయినా కూడా సరైన ఫలితం రావటం లేదు అంటే మాత్రం మన గృహంలో వాస్తులో కంపల్సరీగా ఏదో ఒక తేడా కానీ ఇబ్బంది కానీ ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇన్నగాలుగా మేము ఇదే ఇంట్లో ఉంటున్నాం, బాగానే ఉంది, ఇప్పుడు ఎందుకు ఇలా ఉందని కొంతమందికి అనుమానం రావచ్చు. ఏదైనా ఒక గృహానికి శంకుస్థాపన జరిగిన తర్వాత చాలా కొన్ని దోషాలు అయితే ఇమీడియట్గా వస్తాయి, నైరుతి లాంటివి ఉంటే. కొన్ని దోషాలు ఏంటంటే 7 సంవత్సరాల తర్వాత లేదా 14 సంవత్సరాలు దాటిన తర్వాత తమ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. వాటి నుంచి మనం పరిష్కారం పొందాలంటే ఆ గృహంలో నిత్యం దీపారాధన, పుణ్య కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, వ్రతాలు, నోములు జరుగుతుంటే చాలా వరకు ఆ పవర్ వల్ల ఆ వాస్తు దోషం అణిగి ఉంటుంది. ఏదో కారణం వల్ల మధ్యలో మానేస్తే ఇబ్బందులు కూడా రావచ్చు. అయితే శాశ్వత పరిష్కారం ఏంటంటే మీ యొక్క గృహంలో వాస్తు దోషం ఉన్నా లేకపోయినా దక్షిణామూర్తి ఫోటో వీలైనంత వరకు ఒక పెద్ద సైజులో ఉత్తరం గోడకి అమర్చవలసి ఉంటుంది. అది దక్షిణం వైపు చూస్తూ ఉంటుంది అన్నమాట. ఆ విధంగా అమర్చడం వల్ల గృహంలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్య బాగా వస్తుంది. ఎవరైతే మీ యొక్క సంతానం సుమారు 20-25 సంవత్సరాలు వచ్చినా కూడా మీ మాట వినకుండా ఇబ్బంది పెడుతూ సరైనటువంటి క్రమశిక్షణ లేకుండా సొంత ఇంట్లోనే డబ్బులు తీసుకెళ్ళిపోవడం, ఇవ్వనప్పుడు తల్లిదండ్రులు దండించడం, ఇటువంటి సంతానం ఉన్నవారు కూడా ఈ దక్షిణామూర్తి ఫోటో పెట్టడం వల్ల ఒకే రోజులో అయితే మార్పు రాదు, కానీ నెమ్మదిగా ఇటువంటి స్వభావం ఉన్న పిల్లలు మారడం, ఆ గృహం వాస్తుపరంగా అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటు ఇంకొక చిన్న రెమెడీ ఏంటంటే మనకి
తెల్ల జిల్లేడుతో చేసినటువంటి శ్వేతార్క గణపతి ఎక్కువగా కాణిపాకం వెళ్ళినప్పుడు అక్కడ అమ్ముతూ ఉంటారు. అది ఒకటి తెచ్చుకొని గృహంలో ఎక్కడ పెట్టినా పర్లేదు, అది 1 సంవత్సరం పాటు ఆ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలని కాపాడుతూ ఉంటుంది. 1 సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ దాన్ని నిమజ్జనం చేసి కొత్త దాన్ని పెట్టుకోవడం వల్ల కంపల్సరిగా చిన్న చిన్న వాస్తు దోషాలు సాల్వ్ అవుతాయి. అలాగే తరచూ ఈ మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ యాక్సిడెంట్లు అవుతున్నాయి అనుకున్నప్పుడు కూడా వాళ్ళు ఆ కారులో ఈ తెల్ల జిల్లేడుతో చేసినటువంటి విఘ్నేశ్వరుడు యొక్క ప్రతిమని పెట్టుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. సహజంగా ఈ తెల్ల జిల్లేడు చెట్టు ఒక 100 సంవత్సరాలు ఆ పైన ఉన్నప్పుడు సహజంగానే వాటి వేర్లు వినాయకుడి రూపంలో ఏర్పడడం జరుగుతుంది. అదృష్టవశాత్తు అది ఎవరికన్నా లభిస్తే అలా మొత్తం ఏ విధంగా కటింగ్ చేయకుండా ఆ రూపాన్ని అలాగే తీసుకొచ్చి మన గృహంలో కానీ లేదంటే దానికి ఒక దేవాలయం కట్టి పూజించుకోవడం వల్ల ఎన్ని తరాల నుంచి వచ్చినటువంటి ఇబ్బందులన్నా తొలుగుతాయి, ఎంత గొప్ప రోగమైన నుంచైనా బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇది సాధారణంగా వాస్తుపరమైన సమస్యలు ఉన్న వాళ్ళకి. ఇంకా జనరల్ ప్రాస్పరిటీ నిమిత్తం ఒక చిన్న పరిహారం ఎక్కువగా ఇది ఉత్తరాదిలో ఈ ఒరిస్సా ప్రాంతంలో కానీ బీహారు లేదంటే యూపీ ప్రాంతాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్లో ఒక యాలక్కాయ 1 కానీ 5 కానీ, అలాగే లవంగాలు ఒక 5, కొద్దిగా కుంకుమ పువ్వు, కొద్దిగా పటిక బెల్లం అంటే పటిక బెల్లం ముక్కలు ఒక 5, అలాగే కొద్దిగా సింధూరం, ఈ 5 వస్తువులు కూడా 5 సంఖ్య వచ్చేలాగంటే వచ్చే 5 సంఖ్యలో కొన్ని వేసుకొని ఒక కవర్లో పెట్టుకొని అది ఏదైనా ఇష్టదైవం పాదాల వద్ద ఉంచి మీ మనసులో కోరిక చెప్పుకొని మీరు దాన్ని పాకెట్లో పెట్టుకోవడం. అంటే ఎప్పుడూ కాదు, ఎప్పుడన్నా కోర్టు సమస్య ఉంది, ఉద్యోగం ఇంటర్వ్యూ ఉంది, అప్పు కోసం వెళ్తున్నాం, ఇలాంటి సమయంలో ఇది తయారు చేసి మీరు జేబులో పెట్టుకొని ఆ పని మీద వెళ్ళండి. కంపల్సరీగా ఆ పని పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత దాన్ని ఏదన్నా హోమంలో కానీ అగ్నిలో కానీ లేదంటే పారే నదిలో కానీ పారవేయడం వల్ల ఈ సక్సెస్ రావడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. తరచూ సింధూరం బొట్టు పెట్టుకున్నా కూడా ఎటువంటి ఫలితం అన్నా రావడం జరుగుతూ ఉంటుంది. ఇలాగా అనేక పరమైనటువంటి సమస్యలకి చిన్న చిన్న తాంత్రిక పరిహారాలు కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే మానసిక అశాంతితో మీ యొక్క పిల్లలు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే, లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నవాళ్ళు మానసిక అశాంతితో ఉంటే వాళ్ళ తల కింద ఒక తెల్ల ఉల్లిపాయ అంటే మనకి వెల్లుల్లిపాయ పెట్టడం వల్ల ఇలాంటి మానసిక రోగులుగా ఉన్నవాళ్ళు నెమ్మదిగా దాని నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఒక దీర్ఘకాలిక వ్యాధి అయినా ఏదైనా మామూలుగా వైద్యం చేసుకుంటూ కొన్ని చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల వాటి తగ్గుతాయి. ఎక్కువగా మీకు ధనం నిలవ ఉండాలి, ఐశ్వర్యవంతులు కావాలంటే ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే శివాలయంలో మారేడు దళాలతో పూజ చేస్తూ ఉంటారు. అటువంటి మారేడు దళం ఒకటి తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి. అది ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో మీరే ఆశ్చర్యపోతారు. స్వస్తి.